హరే కృష్ణ. ఇప్పుడు మనం పళ్ళ తోటలో ఉన్నాము. ఇంతకుముందు మన శివానంద్ ప్రభుజీ మనకి మల్టీ లేయర్ ఫార్మింగ్ ఎలా చేయాలో మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని పక్కనే మనకు వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది, మీరు చూడొచ్చు. పక్కన వరి అనర్గమైనటువంటి దేశీ విత్తనాలతో పండించినటువంటి ఆ వరి నాట్లు వేయడానికి సిద్ధంగా చేసినటువంటి పొలం అది. దాని పక్కనే ఇది పళ్ళ తోట. ఇదంతా కూడా ప్రకృతి ఆధారిత ప్రకృతి సహజమైనటువంటి పంటల విధానం ఇది. దీంట్లో ఎలాంటి ఎరువులు అలాంటివి వాడకుండా ఈ విషతుల్యమైనటువంటి ఆహారం నుంచి మన మానవాళిని రక్షించడం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధానాన్ని మనం చేయడం జరుగుతుంది. కేవలం ఆవు పేడ మరియు గోమూత్రం ద్వారా తయారు చేయబడినటువంటి రకరకాల ఈ ఏదైతే రసాయనం మనం జీవామృతం బీజామృతం ద్వారా పండించినటువంటి పళ్ళు, తిన్న పళ్ళు తిన్న పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతారు. ఎలాంటి రసాయనికాలు విషతుల్యమైనటువంటి మందులు వాడకుండా తయారు చేసినటువంటి పదార్థాలని మనం కృష్ణుడికి నివేదించడం ద్వారా కూడా వారి నుంచి కృపని పొందుతాము. పత్రం పుష్పం ఫలం తోయం అనే విధంగా అయితే భగవంతుడు మనకు నివేదించారో పవిత్రమైనటువంటి ఆ పత్ర పుష్ప ఫలాలని దివ్యమైనటువంటి పవిత్రమైన చైతన్యంతో శుద్ధమైనటువంటి మనం భోగాన్ని భగవంతునికి అర్పించవచ్చు. సో ఇది మన యొక్క హరే కృష్ణ భక్తుల యొక్క ప్రయాస. దీని ద్వారా ఇది ఉదాహరణగా ఇతరులకి రైతులకి చూపించడం కోసం, నిజంగా వాళ్ళు నేర్చుకోవడం కోసం మొదటగా, తర్వాత వారికి ఇతరులకి నేర్పించడం కోసం దీన్ని ఒక శిక్షణ కేంద్రంగా కూడా నేర్పించారు. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి అంజూర్ చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అంజూర పండ్లు మనం ఎంతో వెచ్చిచ్చి ధనాన్ని తీసుకుంటాం ఈ పళ్ళని. ఇక్కడ రకరకాలైనటువంటి అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మీరు కూడా ఎవరెవరికైతే పొలాలు ఖాళీ స్థలాలు ఉన్నాయో అలాంటి వారంతా కూడా తీసుకోవచ్చు. మునగ చెట్లు, మామిడి, నిమ్మ, జామ మునగ చెట్లు ఉన్నాయి. సో అరటి పూర్తిగా చెట్లతో తయారైంది. వీటికి ఆధారికంగా మనిషి ఎలాగైతే సంఘజీవో అలాగే చెట్లు కూడా ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి అవినాభ సంబంధాలు ఉంటాయి. సహకరించుకుంటూ అవి జీవిస్తాయి. ఇలా ఏదైతే తీగ చెట్లు ఈ పొడుగున్నటువంటి ట్రీస్ సహకారం తీసుకొని జీవిస్తుంటాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, చిన్నగా దోసకాయ కూడా భగవంతుడి యొక్క దీనికోసం రెడీ అయింది. ఇది సొరకాయ, ఇది ఒక దోసకాయ, బీరకాయ, నేతి బీరకాయ అంటారు, చాలా బాగుంటుంది. ఇది జామకాయ చెట్లు. నెక్స్ట్ చూసినట్టయితే ఇది జామ, ప్రకృతి ఆధారితంగా పండించిన పోషకాలతో నిండిన జామకాయ.